ఎస్పెషల్లీ యూట్యూబ్‌లో కామెంట్స్‌లో ఈ టాపిక్ గురించి చాలానే వచ్చాయి. అది కాకుండా పర్సనల్‌గా నా స్టూడెంట్స్ కూడా నన్ను చాలా సార్లు అడిగారనమాట. ఎందుకు ఎగ్‌లెస్ స్పాంజెస్ అనేటివి ఎగ్ స్పాంజెస్ లాగా రావు. ఒక 90% అయినా రీచ్ అయ్యేటట్టు రెసిపీ ఉంటే బావుంటుంది. కస్టమర్స్ ఇలా ఫీల్ అవుతున్నారు అని చాలా సార్లు నా స్టూడెంట్స్ కూడా అడగడం జరిగింది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సో, ఎగ్‌కి సబ్‌స్టిట్యూట్ అనేది మనం తీసుకురావడం చాలా చాలా టఫ్. బట్ నేను అప్పటినుంచి ట్రై చేస్తూనే ఉన్నాననమాట. ఎగ్‌లెస్ రెసిపీస్ నాకేదైతే బాగా కలిసొస్తుందో, దాన్ని మీకు షేర్ జేయాలని జెప్పి నేను చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. చాలా ట్రయల్స్ తర్వాత ఈ రెసిపీ ఎందుకో నాకు ప్రెజెంట్ ఉన్న రెసిపీ కంటే కొంచెం బెటర్ అనిపించిందనమాట. సో, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాతే మీకు షేర్ చేద్దామని చెప్పి నేను ఇంతకాలం టైం తీసుకున్నాను. సో, ప్లీజ్ ఈ వీడియోని కంపల్సరీ చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ ఎలా వచ్చాయనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. తప్పకుండా మీ అందరికీ మంచిగా యూజ్ అవుతుంది. సో, లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం ఇంకా. ఫస్ట్ నేనిక్కడ కర్డ్ ప్లస్ వాటర్ కలిపి బటర్ మిల్క్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, దానికోసం మనకి 3/4 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. తర్వాత హాఫ్ కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇవి 2 మిక్స్ చేసుకొని ఒక థిక్ బటర్ మిల్క్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటామనమాట. నెక్స్ట్ ఇందులో నేను బేకింగ్ సోడా అనేది వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వచ్చేసి ఎంత తీసుకోవాలి అంటే హాఫ్ టీ స్పూన్ ఇంకా 1/4 టీ స్పూన్ అనమాట. సో, హాఫ్ టీ స్పూన్ ప్లస్ 1/4 టీ స్పూన్ 2 వేసుకుంటున్నాను. ఈ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో, ఫుల్‌గా బబుల్స్ అనేటివి ఫార్మ్ అయ్యేంత వరకు ఒక 1 ఆర్ 2 మినిట్స్ వరకి అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మీకు బబుల్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. అంటే ఒక యాసిడిక్ రియాక్షన్ అనేది క్రియేట్ అయ్యి మీకు బబుల్స్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. చూసారా? ఈ విధంగా ఉండాలన్నమాట. బబుల్స్ వచ్చిన తర్వాత మీరు స్టాప్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియెంట్స్ అనేటివి మిక్స్ చేసుకుందాము. దానికోసం సెపరేట్ బౌల్ తీసుకోండి. దీని మీద జల్లెడ, సీవర్ ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము మైదా ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేసుకోవాలి. మైదా వచ్చేసి 1 కప్ వేసుకోండి. అండ్ ఇంకా 1/4 కప్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను చాక్లేట్ స్పాంజ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను. అండ్ రిమైనింగ్ 2 టేబుల్ స్పూన్స్ సేమ్ మైదా అనేది వేసుకుంటాను. సో, టోటల్‌గా మనకి ఫ్లోర్ అంటే ప్లస్ మైదా ప్లస్ కోకో పౌడర్ 2 కలిపి 1 ½ కప్ అనేది రావాలి అనమాట. సో, మీరు కోకో పౌడర్ మీ ఇష్టం. మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1 ½ కప్పులో 2 టేబుల్ స్పూన్లు మాత్రమే కోకో పౌడర్ వేసాను. రిమైనింగ్ 1 కప్, 1/4 కప్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అనేది వేసుకున్నాను. సో, ఇదంతా వేసుకున్న తర్వాత మనము బాగా జల్లించుకోవాలి. సో, జల్లించుకొని సగం పిండి ఉంచుకోండి. నెక్స్ట్ మనం బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాము. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ ప్లస్ ఇంకా హాఫ్ టీ స్పూన్ అనమాట. సో, టోటల్‌గా మనకి 1 ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి. సో, ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్‌తో మనం స్పెషల్‌గా యాడ్ చేసేది ఇంకో ఇంగ్రీడియెంట్ ఏంటంటే కార్న్ ఫ్లోర్. ఈ కార్న్ ఫ్లవర్ వచ్చేసి మీరు 1 టీ స్పూన్ వరకి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అన్నిటిని కలిపి మనం సీవ్ చేసుకుంటాం. జల్లించుకోండి. సో, లమ్స్ ఏమన్నా ఉంటే ఈ స్టెప్‌లో మనకి అవాయిడ్ చేస్తామనమాట. తర్వాత ఇప్పుడు డ్రై మిక్చర్‌ని ఏదైతే ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకున్నామో వాటిని బలూన్ విస్కర్ యూజ్ చేసి మనము అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా రఫ్‌గా థరోలీ మిక్స్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి అవుట్‌పుట్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ పెద్ద బౌల్ తీసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ లిక్విడ్ ఇంగ్రీడియెంట్స్ అండ్ డ్రై ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేస్తాము. సో, ఫస్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బటర్ మిల్క్,
అండ్ బేకింగ్ సోడా వేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ని మనం ఇప్పుడు బౌల్లో వేసుకుందాం. సో మీరు డైరెక్ట్గా ఇది పెద్ద బౌల్లో కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ఆ బటర్ మిల్క్ విస్క్ చేయడానికి కొంచెం చిన్న బౌల్ ఉంటే మనకి బాగా వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ అక్కడ విస్క్ చేశాను. మీరు డైరెక్ట్గా పెద్ద బౌల్లో కూడా అట్ ఏ టైం చేసుకోవచ్చు. విక్స్ చేసుకొని బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను. 1 టీ స్పూన్, 1½ టీ స్పూన్ వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ 1 టీ స్పూన్ ఈజ్ ఎనఫ్, ఎందుకంటే మనం కోకో పౌడర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ అంతగా అవసరం ఉండదు. ఇప్పుడు మనము 1 కప్ పౌడర్డ్ షుగర్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ కర్డ్ మిక్చర్ ప్లస్ పౌడర్డ్ షుగర్ 2 కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బలూన్ మిక్సర్ తోటి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత బాగా లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అనేటివి మిక్స్ అవుతాయో మన స్పాంజ్ రిజల్ట్స్ కూడా దీన్ని బేస్ చేసుకొని వస్తాయి. సో బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలి, క్రిస్టల్స్గా ఉండకూడదు. ఓకేనా? వన్స్ షుగర్ అనేది బాగా బీట్ అయిన తర్వాత మనం ఇందులో ఎలాంటి స్మెల్ లేని రీఫైన్డ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాము. నా ఛానల్లో వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ మన కంటెంట్ నచ్చిన వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను 1/2 కప్ ఆఫ్ రీఫైన్డ్ ఆయిల్ ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా ఆ కర్డ్ షుగర్ మిక్చర్లోకి పూర్తిగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఎక్కడా కూడా ఆయిల్ పైకి తేలకూడదు. సో అది బాగా గమనించుకోండి. ఈ స్టెప్ కూడా చాలా క్రూషియల్. సో ఆయిల్ మొత్తంగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ బలూన్ మిక్సర్ తోటి మీరు విస్క్ చేసుకోవాలి. మీకు బీటర్తో అయినా కన్వీనియంట్గా ఉంటే మీరు బీటర్ కూడా యూజ్ చేయొచ్చు, తప్పేం లేదు. సో ఆప్షన్ ఈజ్ యువర్స్. బీటర్ అయినా యూజ్ చేయండి లేదా బలూన్ విస్కర్తో అయినా చేసుకోండి. వన్స్ ఆయిల్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిన తర్వాత లిక్విడ్ ఇంగ్రీడియంట్స్లో నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఫస్ట్ మిక్స్ చేసుకున్నామో దాన్ని 2 to 3 బ్యాచెస్ అంటే కొద్దిగా మిక్స్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఈ మిక్స్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా లంప్స్ అనేటివి క్రియేట్ అవ్వకూడదు. సో చూస్తూ జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. సో పిండి అనేది పూర్తిగా లిక్విడ్ ఇంగ్రీడియంట్స్లో మిక్స్ అయిపోవాలన్నమాట. సో బౌల్కి ఎడ్జెస్లో ఉండేది కూడా మధ్యలో స్క్రాప్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసుకోవాలి. అలా చేస్తున్నట్లయితే మీకు ఈవెన్గా బ్యాటర్ అనేది మిక్స్ అవుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి వేసిన బ్యాచ్ అనేది మంచిగా మిక్స్ అయిపోతే నెక్స్ట్ మీరు సెకండ్ బ్యాచ్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఈ విధంగా 2 to 3 టైమ్స్ కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే మీకు ఇంకా బాగా వస్తుంది అవుట్పుట్. సో దీస్ ఆర్ ద కీ పాయింట్స్ అండి. ప్రతిదీ నేను చెప్పే వీడియోస్లో చెప్పే ప్రతి పాయింట్ కూడా కీ పాయింట్స్. సో మీరు ఇవేమీ ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా రెసిపీస్ చేసేస్తారు అండ్ దెన్ మీకు వచ్చినట్టు అవుట్పుట్ రావట్లేదు అని చెప్పి కమెంట్స్ చెప్తారు. సో నేను చెప్పిన వీడియోని 1కి 2 సార్లు కాదు 3ఓసారి కూడా మీరు బాగా గమనించండి, చూడండి. నేను ఏదైతే యూజ్ చేశానో, నేను ఎలా అయితే చేశానో మీరు సేమ్ ఎగ్జాక్ట్లీ అలా చేసినట్లయితే తప్పకుండా మీకు కూడా సేమ్ అవుట్పుట్స్ అనేటివి వస్తాయి రిజల్ట్. సో మీ స్పాంజ్ కేక్స్ అయినా ఏ కేక్ అయినా సరే టెన్స్గా రావు, అంటే ముద్దలాగా రావటం లాంటివి ఏమి ఇష్యూస్ అనేటివి ఉండవు అనమాట. సో ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ ఎలా చేయాలో అలా చేస్తేనే కేక్స్ విషయంలో అవుట్పుట్ వస్తుంది. కొంచెం అటు ఇటు తేడాగా చేసిన, మార్చి చేసిన, ఈ లేట్ టైం ఎక్కువ తీసుకున్నా కూడా మీకు అవుట్పుట్ అనేటివి సరిగ్గా రావు. సో ప్రాసెస్ని కేర్ఫుల్గా వాచ్ చేసి నేర్చుకోండి మంచిగా. కొన్ని కేక్స్ అన్నిటిని కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి సెండ్ చేయండి. సో ఐడి డీటెయిల్స్ అన్నీ కూడా నా ప్రొఫైల్లో ఉన్నాయి అండ్ బిలో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదే రెసిపీ మీరు వెనలా స్పాంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఫ్లోర్లో రెసిపీలో కోకో పౌడర్కి బదులుగా మీరు నార్మల్ ఫ్లోర్ ఏదైతే మైదా తీసుకున్నామో దాన్ని రిప్లేస్మెంట్ చేసుకుంటే మీకు వెనలా స్పాంజ్ అనేది వచ్చేస్తుంది. మిగతా అంతా కూడా సేమ్ అనమాట. ఓన్లీ కోకో పౌడర్ ప్లేస్లో మీరు మైదా అనేది రిప్లేస్మెంట్ చేసుకోవాలి అంతే. సో అలా చేసుకున్నట్లయితే మీకు వెనలా స్పాంజ్ కూడా వచ్చేస్తుంది యాజ్ యూజువల్. ఇంకా ఏమైనా డౌట్స్ రైజ్ అయితే కనుక కింద కమెంట్స్లో చెప్పండి.
వెంటనే మీకు క్లారిఫై ఇచ్చాను. నిన్న యూట్యూబ్ స్టూడెంట్స్‌లో ఒకరు కమెంట్ చేశారు. "అక్క నేను బయట షాప్‌లో ఇలా చాకో చిప్స్ కొన్నాను. అస్సలు బాలేదు. ఏంటో ఆయిలీగా ఉంది. టేస్ట్ కూడా బాలేదు" అని చెప్పిందనమాట. అది చూడంగానే నాకు నేను చేసిన మిస్టేక్ గుర్తొచ్చింది ఇనిషియల్ స్టేజ్‌లో. బయట మార్కెట్‌లో దగ్గరలో దొరికింది కదా అని చెప్పి నేను 1 కేజీ రూ. 200 ఏమో కోకో పౌడర్ తీసుకొని మన స్పాంజెస్‌కి బేక్ చేసి ఇచ్చేదాన్ని. కస్టమర్ కంప్లెయింట్ రైజ్ చేసేదాకా నాకు తెలియలేదు. సో, అది నేను తిని చూస్తేనే నాకు అర్థమైంది. ఇది అస్సలు బాలేదని చెప్పి వెంటనే బ్రాండెడ్‌వి తీసుకొని ట్రై చేశాను. సో, అప్పటినుంచి ఇప్పటి వరకి కూడా నేను యూజ్ చేసేది మలేషియన్ బ్రాండ్ అనమాట. ఇది హాఫ్ కేజీ రూ. 600 కాస్ట్ ఉంటుంది. అంత కాస్ట్‌లీ ఉంటుంది కాబట్టి ఇది ఒరిజినల్ అని చెప్పి మనం తీసుకోవచ్చు. ఎప్పుడు ఒరిజినల్ కోకో పౌడర్, చాకో చిప్స్ లాంటివి యూజ్ చేస్తే మీ కేక్స్ అనేటివి చాలా బెస్ట్ అవుట్‌పుట్స్ అనేటివి ఉంటాయి టేస్ట్ వైస్. సో, యూజ్ థాట్ ఓన్లీ. డోంట్ టేక్ చీప్ మెటీరియల్స్ ఎట్ ఆల్. ఓకేనా? ఇప్పుడు మిక్స్ చేసుకున్న బ్యాటర్‌ని అంతా కూడా ఒక 7 ఇంచ్ కేక్ టిన్ రౌండ్ టిన్‌లో నేను పౌర్ చేసుకుంటున్నాను. సో, ఎగ్‌లెస్‌కి ఎప్పుడు 1 కేజీ కేక్ కావాలంటే మనం 7 ఇంచ్ టిన్ యూజ్ చేస్తాం. 8 ఇంచ్ యూజ్ చేస్తే మనకి ఇంకా చాలా తక్కువ అయిపోతుంది స్పాంజ్ సైజ్. సో, 3 స్లైసెస్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఐ విల్ గో విత్ ఆల్వేస్ 7 ఇంచ్ టిన్ అనమాట. నెక్స్ట్ దీన్ని మీ ఇష్టం. మీరు 2 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. స్టవ్‌లో అయినా బేక్ చేసుకోవచ్చు. లేదా ఓవెన్‌లో అయినా బేక్ చేసుకోవచ్చు. స్టవ్‌లో ఎలా బేక్ చేయాలి అని చెప్పి నేను ప్రీవియస్ వీడియో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్‌ని కింద అండ్ పైన ఇస్తున్నాను. చూసి మంచిగా నేర్చుకొని బేక్ చేసుకోండి. ఈరోజైతే నేను ఓవెన్‌లో బేక్ చేస్తున్నాను. అది కూడా 180°C పెట్టేసి 35-40 మినిట్స్ దాకా పట్టింది నాకు. సో, 40 మినిట్స్‌కి మంచి చక్కగా బేక్ అయిందనమాట. సో, బిఫోర్ 5 మినిట్స్ ముందర వచ్చేసి పైన మాడకుండా ఉండడం కోసం నేను సిల్వర్ ఫాయిల్ పెట్టి బేక్ చేసుకున్నాను. సో, దీనివల్ల మనకి పైన ఎడ్జెస్ అయితే మాడకుండా ఉంటుంది. సో, మనం డైరెక్ట్‌గా అవి కేక్స్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ స్పాంజ్ కేక్ చూడండి మరీ ఎక్కువ మనకి క్రాక్స్ రాకుండా, ఎక్కువ పొంగకుండా అట్లా సెటిల్‌గా ఉందనమాట. నాకు బాగా నచ్చింది. అండ్ 40 మినిట్స్ తర్వాత స్పాంజ్ అయితే చక్కగా బేక్ అయిపోయింది. ఇలా టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చూస్తే క్లీన్‌గా వచ్చేసిందనమాట. అండ్ కేక్ కూడా మంచి అరోమాతో బాగా బేక్ అయిపోయింది. సో, దీన్ని అలా ఉంచేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత డీమోల్డ్ చేసి నేను కస్టమర్‌కి ఇచ్చాను. స్లైసింగ్ ఇచ్చినప్పుడు కూడా చాలా బాగా వచ్చింది టెక్స్చర్. బై ద వే ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది క్లిప్. సో, దాని తర్వాత హాఫ్ కేజీ కూడా కేక్ ఆర్డర్ వచ్చింది. దాన్ని చేశాను. సేమ్ అవుట్‌పుట్స్ వచ్చాయి. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయ్యుంటే ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.